వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడింగ్ షాప్. ఇందులో వచ్చేసి చాలా మంది ఆహ్, ఏదైనా బెస్ట్ స్ట్రాటజీ గురించి చెప్పన్నారు. సో స్ట్రాటజీలు దండిగా ఉన్నాయన్నమాట మన దగ్గర. కాబట్టి మీకైతే ఒక చిన్న సింపుల్‌గా ఒక ట్రయల్ అయితే చెప్తాను కదా! సో ముందు వచ్చేసి నేను ట్రేడింగ్ ట్రేడర్ ఓపెన్ చేస్తున్నా. సో దీంట్లో వచ్చేసి మనం వచ్చేసి గోల్డ్ అనమాట. నేను ఎక్కువైతే గోల్డే ఆడతాను. గోల్డ్ గాని, బీటీసీ గాని. మొత్తానికి వచ్చేసి నీకు గోల్డ్ ప్రైస్ చెప్తానింకా. సో ముందుగా వచ్చేసి ఏ క్యాంప్ అనేది చూసుకోవాలి. ఏ క్యాంప్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇది రిమూవ్ అయితే చేసుకుంటాను. సో రిమూవ్ చేసిన తర్వాత రిమూవ్ చేసిన తర్వాత ఈ స్ట్రాటజీ చాలా టెక్స్ట్ ఉంటుంది. బట్ దీంతో కరెక్ట్ గా మనం ఫాలో చేస్తే ఏంటంటే అది వచ్చి ఈ రోజు క్యాండిల్ వచ్చేసి డే వచ్చేసి మండే 6 అక్టోబర్. సో దీని కింద బాటం కింద ఒక లైన్ అనేది వేయాలి. తర్వాత దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత దీనిపైన ఒకటి ఇచ్చేయాలి. సేమ్ టాప్ బాటమ్ లో లైన్ అయిన తర్వాత దీన్ని మనం ఎంత ట్రేడ్ చేస్తామంటే మామూలుగా మీరు ఏ ట్రేడింగ్ చేస్తే ఇంట్రాడే చేస్తే 50 మినిట్ పెట్టుకోవాలి. లేదు నేను వీక్లీ చేస్తే మనకి 4 అవర్ క్యాండిల్ లేదా వీక్ డే క్యాండిల్ 4 అవర్ క్యాండిల్ మ్యాక్సిమం 2 అవర్ క్యాండిల్ లో పెట్టుకోవాలన్నమాట. సో నేను వచ్చేసి ఇంట్రాడే ఆడే వాళ్ళ కోసం అయితే 50 మినిట్ కాబట్టి 50 మినిట్ లో వెళ్ళిపోతుందా. సో 50 మినిట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే మామూలుగా నెక్స్ట్ డే క్యాండిల్ అయిపోయిన రోజు చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అయిపోయిన రోజు అంటే ఈ క్యాండిల్ వచ్చేసి మనకి అక్టోబర్ 3వ తారీఖు ఫ్రైడే. ఇది 5వ తారీఖు. ఇది 6వ తారీఖు. ఇక్కడ ఎప్పుడైతే ఈ దీనిపైన ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో మనం ఇక్కడ నుంచి ఎందుకు తీసుకోవచ్చు 15 మినిట్స్. మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు ఇక్కడ అక్టోబర్ 5వ తారీఖు క్లోజ్ అయింది. మీ రెడ్డి క్యాండిల్ వచ్చేసి అక్టోబర్ 16 మీరు. సో ఇక్కడ నుంచి మనం వ్యతిరేకం తీసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ అయితే తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ డబ్బాలో ఉందనుకోండి, ఈ బాక్స్ ఉంది కదా, ఈ కింద బాటం లైన్ టాప్ లైన్ కదా, ఎప్పుడైతే ఈ బాటం లో ఉంటే 100% ఈ బాటం నుంచి ఆ బాటం అయితే ఖచ్చితంగా టార్గెట్ అయితే వస్తుంది అనమాట. సో కాబట్టి చూడొచ్చు మనకు ఆటోమేటిక్ ఎప్పుడైతే ఈ బాటం లో పొజిషన్ లో అక్కడి నుంచి మన కింది రాలేదన్నమాట. ఎందుకంటే దీని టార్గెట్ టాప్ ఉంది కదా, ఖచ్చితంగా కింది నుంచి పోయేటప్పుడు ఖచ్చితంగా ఈ టాప్ ఖచ్చితంగా టచ్ చేయాలన్నమాట. టాప్ టచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ ఇవ్వాలి, ఇది రివర్స్ లో రావాలి. లేదు అంటే మళ్ళీ ఇక్కడ ఐ క్రియేట్ చేసి రావాలన్నమాట. ఈ ఐ క్రియేట్ చేయాలంటే మనం దీన్ని 4 అవర్ క్యాండిల్ లో చెక్ చేసుకోవాలన్నమాట. 4 అవర్ క్యాండిల్ లో ఏం జరుగుతుంది చూడొచ్చు. యాక్టివ్ అంటే ఇక్కడ మనకి మన టాప్ తీసినాక టాప్ బాటం టాప్ అయితే కింద టచ్ అయింది, పైకి వెళ్ళింది. సో బాటం కరెక్ట్ గా రిజెక్షన్ అయితే వచ్చింది. సో రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ రెడ్ క్యాండిల్ అయితే గ్రీన్ క్యాండిల్ అయితే వేసింది, మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, గ్రీన్ క్యాండిల్ వరకు రెడ్ క్యాండిల్ వేసింది. రెడ్ క్యాండిల్ వేసి దీన్ని కూడా బయట పైకి ఎత్తుతుంది. ఇదైతే ఎప్పుడైతే మనకి 4 అవర్ క్యాండిల్ కూడా టాప్ పైన ఈ విగ్ ఉంది కదా, ఈ విగ్ పైన క్లియర్ గా క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది అనుకోండి, ఎలా వేయాలంటే ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ టాప్ పైన క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎప్పుడైతే దీనిపైన క్లారిటీగా విగ్గు లేకుండా నీట్ గా గ్రీన్ క్యాండిల్ ఏమైతే వేసిందంటే ఆటోమేటిక్ గా ఇది అప్ సైడ్ కింద తయారవుతుంది. సో ఒకవేళ రెడ్ క్యాండిల్ కిందనే క్లోజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ రివర్స్ గా ఈ బాటంకి వస్తుంది. సో అది 1 డేనే వస్తుందా అంటే ఖచ్చితంగా 1 డేలో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడే కానీ ఈ బాటంకు ఈ టాప్ టచ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ టాప్ పైన క్లోజ్ ఇస్తేనే మళ్ళీ సరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే కిందికి క్లోజ్ ఇచ్చినప్పుడు అందులో కనుక మళ్ళీ ఈ బాటంకి టచ్ అవుతుంది. సో అప్పుడు మనకు తెలిసిపోతాం అనమాట, ఇదే ఉన్నాను. ఈ విధంగా మంచి స్ట్రాటజీ వేసుకోవచ్చు అనమాట. సో వీటికి కానీ ఒకవేళ మనం హోల్డ్ చేసుకోవాలనుకుంటే మనకి 3 అవర్ క్యాండిల్ కూడా చూసుకోవచ్చు. ఇలా 1 అవర్ క్యాండిల్ ఇలా రకరకాలుగా మనం టైం ఫ్రేమ్ బట్టి మనం ట్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నెట్ వచ్చేసి బెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఇది బాగా వర్క్ అయితే అనమాట. మేము ఈ స్ట్రాటజీ అయితే మేము చాలా రోజుల నుంచి అయితే చేస్తున్నాం. సో మాకైతే మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చిందనమాట. సో కాబట్టి మీకు ఈ లైన్ మనకి ఈ లైన్ ఆ విధంగానే వేసింది అనమాట. మనకి ఎప్పుడైతే
ఎప్పుడైతే మనకి ఇక్కడ వరకు ఈ లైన్ ఉంది కదా, ఈ సపోర్ట్ లైన్ ఎప్పుడైతే పైన దీనికైనా క్లోజ్ ఉంటుందో ఆటోమేటిక్గా అప్ సైడ్కి వెళ్తాం. అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీనికి రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఇంకా. సో ఈ టాప్ లైన్ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ వేసినా మళ్ళీ నెక్స్ట్ ఈ టాప్ ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో మళ్ళీ సో మనం స్టెబుల్ గా 1/1 టార్గెట్ అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఈ స్ట్రాటజీ చాలా మంచిది. సో దీనికే వర్కింగ్ అవుతుందంటే మనకి ఇంత ఏ దానికైనా వర్క్ అవుతుంది అనమాట. ఇండియన్ మార్కెట్ లో కావచ్చు, స్టాక్ మార్కెట్ అంటే మామూలుగా స్టాక్ పైన కానీ, తర్వాత కమోడిటీ కానీ, మార్కెట్ ప్రతి దానికైతే మంచిగా ఈ స్ట్రాటజీ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ట్రేడింగ్ ఛానల్ అయితే ఉంది, టెలిగ్రామ్ కింద ఉంది. డైలీ అయితే అప్డేట్ ఉంటాయి, టార్గెట్ ఉంటాయి, ఫ్రీగా జాయిన్ అయితే అయిపోండి. అంతేకాకుండా మీరు ట్రేడింగ్ బెస్ట్ డిమార్ట్ అకౌంట్ రాకపోతే మనకి వింటేజ్ అనమాట. వింటేజ్ వచ్చేసి మనకి 0 చార్జెస్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉన్న డిస్క్రిప్షన్ లింక్స్ మీరు నుంచి చేసుకోవచ్చు. మనకి నో కాస్ట్ అనమాట. కమిషన్ అనేది ఏమి ఉండదు అనమాట. ఫ్రీగా మనకి ట్రేడ్ అనేది ఎక్కువ అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ కూడా జాయిన్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.